కానీ ఎడిటర్ అన్నాడు ఎంత సక్సెస్లో ఉన్నా కూడా ఇండస్ట్రీ వరకు జనాలకు తెలుసు, కానీ ఒక ఇమేజ్ని మాత్రం పెద్దగా రాకపోవచ్చు. అంటే బయట జనాల వరకు, అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని సినిమాల వరకు అయితే ఆ పనిచేస్తున్న హీరో హీరోయిన్స్కి కూడా ఎడిటర్ ఎవరో కూడా తెలియదు. మా ఈ సినిమా ఎడిటర్ అని పరిచయం చేస్తే తప్పించి. సో అలా అరే మనం ఏంటైనా 4 గోడలకే పరిమితం అయిపోయాము, మనకు కూడా ఇమేజ్ రావాలి, ప్రపంచానికి తెలియాలని ఎప్పుడైనా అనుకుంటారా? అంటే ప్రపంచానికి తెలియాలనే ఫీల్ లేదు, కానీ మనకు కూడా పేరు రావాలి అంటే తెలియపోవటానికి రీజన్ ఉందండి. ఇక్కడ చాలా మంచి పెద్ద రీజనే ఉంది. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ ద్వారా నన్ను ఒక వాట్ ఎవర్ ఎంతోమంది చూస్తారు, సో నేను ఎవరో తెలుస్తున్నా. అలాగే మూవీ డైరెక్టర్ షూట్ చేస్తారు, ఆయన్ని ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనేది ఆడియన్కి తెలుస్తుంది, హీరో ఎవరు అనేది ఆడియన్కి తెలుస్తుంది, కనిపిస్తుంది, మ్యూజిక్ ఎవరు అనేది వినిపిస్తుంది. వింటున్నాడు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ అబ్బా బాగా కొట్టారా అంటారు. ఫైట్స్ అబ్బా హీరో భలే పంచి కొట్టాడు అంటే ఫైట్స్ గురించి నాలెడ్జ్ వస్తుంది. కొరియోగ్రఫీ డ్యాన్స్ మూమెంట్ బాగా వేసాడు కనపడుతుంది వస్తుంది. ఎడిటింగ్ కనపడదు వినపడదు, సో అందుకని ఆడియన్కి తెలియదు. ఇప్పుడు తెలుస్తుందండి, ఎందుకంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇవి వచ్చేసినాయి కదా జనరల్గా. అందుకని ఎడిటింగ్ అనేది ఎడిటర్ అనేది వాట్ ఎవర్ కొద్దిగా గొప్ప తెలుస్తుందంటే ఓన్లీ ఇప్పుడు ఈ వెబ్ వల్ల ఇంటర్నెట్ వల్ల వీటి వల్ల. అందుకని ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి పేరు రాలేదని నేను నమ్ముతాను. అంటే కనపడదో వినపడదో. ఇప్పుడు మీరెవరో ఇప్పుడు ఎడిటర్ శేఖర్ అని చెప్తేనే ఇప్పుడు 10 మందికి తెలుస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరు అనేది మిమ్మల్ని ఇప్పుడు స్పెషల్గా పరిచయం చేసుకోవచ్చు. అలాగే హీరో అనేది కనపడతారు, డైరెక్టర్ గారు అనేది కనపడతారు, అందరూ వాట్ ఎవర్ వాళ్ళ జాబ్ వాళ్ళు అనేది తెలుస్తుంది ఆడియన్కి. ఎడిటింగ్ అనేది తెలియదు కదా. ఇప్పుడు ఆ స్క్రీన్ మీద చూస్తాడు, అది ఎడిటర్ చేశాడని ఎవరికి తెలుస్తుంది చెప్తే తప్పు. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వద్దామని అనుకున్నాడు, ఎడిటింగ్ అంటే ఏందో తెలియదు. వీళ్ళకి వచ్చినా తెలుసుకుని ఆడిటింగ్ అనుకుంటే వెళ్ళినాడు, ఎడిటింగ్లోకి వచ్చాను. అట్లా అంతే. అప్పుడు కనపడదో వినపడని జాబు. సో ఓన్లీ ఇండస్ట్రీ వరకు తెలుస్తుంది. ఇప్పుడు కామన్ మ్యాన్కి కూడా తెలిసిపోయిందండి. అంటే జనరల్గా ఇప్పుడు ల్యాగ్ సినిమాలు ఎంత ఎక్కువైంది ఇలా మాట్లాడుతున్నా, వాళ్ళు ఎంత అంటే ఏంటి ఎడిటర్ చేయాలి కావాలి ఎడిటర్. ఇప్పుడు అలా జనరల్గా ఈ వెబ్స్ డెవలప్ అయిన తర్వాత, ఇంటర్నెట్ డెవలప్ అయిన తర్వాత తెలుస్తుంది. దానికి ఏదైనా మళ్ళీ స్టెప్ తీసుకుంటున్నారా ఫర్దర్గా? నేను కూడా జనాలకి ఇమేజ్ నాకు కూడా రావాలి అనడానికి ఏదో డైరెక్టర్ అవుదామని ట్రై చేస్తున్నారంట, నిజంగా? ట్రయల్స్ అలా ఏం లేదండి. అంటే మా మిస్సెస్ అంటూ ఉంటుంది అప్పుడప్పుడు, అంటే వీళ్ళకి ఉంటుంది కదా ఎన్నాలని ఎడిటింగ్లో ఉంటావు డైరెక్షన్ ట్రయల్ చేసుకుంటే. మనం ట్రయల్స్ అయితే ఏమి లేవండి. వాళ్ళు అంటూ ఉంటారు, అంటే ఇమేజ్ రావడానికి డైరెక్షన్ చేయాలని ఏముందండి. ఇప్పుడు మనం ఉన్న వర్క్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మీ దాకా నేను వచ్చానంటే నాకు ఎంతో కొంత గుర్తింపు వచ్చినట్టేగా. చూద్దాం, ప్రయత్నం చేద్దాం. దీంట్లో వాట్ ఎవర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ బట్ ఇప్పుడైతే నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను ఎడిటింగ్లో. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.